తోటి సహోదరి సహోదరులు మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు. నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఈరోజు పునరుద్ధాన దిన ఆరాధనకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదండి, ముందుకు వెళ్దాం. చూడండి, ఇక్కడ మొదటి సమయాల గ్రంథంలో 29వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని మాటలు ఉన్నాయి. ఇక్కడ దావీదు అనే రాజు, వీరి ఇరుగురు మధ్యలో ఎటువంటి సంబంధం ఉంది? దావీదుని రాజు ఏమంటున్నాడు, అలాగే దావీదు రాజు దగ్గర ఎలా ఉన్నాడు, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చదవండి. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు, కానీ సర్దారులు నీ యందు ఇష్టములేక ఉన్నారు. ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాని చేయకున్నట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళము అని చెప్పగా, దావీదు నేనేమి చేసి తిని నా ఏలినవాడగు రాజా, నీ శత్రువులతో యుద్ధం చేయుటకై నేను రాకుండానట్లు నీ వద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైన నా యందు తప్పేమీ కనబడనని ఆకీషును అడిగాను. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. కానీ ఫిలిష్తీయుల సర్దారులు ఇతడుతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమాని సేవకులను త్వరగా లేపవలెను. ఉదయమున లేచి తెల్లవారుగానే బయలుదేరిపోవలెనని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను. కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశమునకు పోవాలనని ప్రయాణమైరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఆకీషు రాజు దగ్గర దావీదు ఉన్నాడు. ఇక్కడ రాజు దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను సబ్జెక్టుని తీసుకుంటాను, ఎక్కువ సమయం మాట్లాడిన కానీ కొన్ని మాటలు చూద్దాం. ఇక్కడ చూశారు కదా, ఆకీషు రాజు దావీదుని పిలిచి యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దేవుని స్తోత్రం. అంటే ఒక వ్యక్తి మన జీవితానికి సాక్ష్యం ఇవ్వాలి. ఇప్పుడు రాజు దావీదుకి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? నీవు యథార్థపరుడవై ఉన్నావు అని, యథార్థంగా ఉన్నావు అని చెప్పడానికి ఆ వ్యక్తిని ఎంతగా చూడాలి? యథార్థవంతుడు అనడానికి, సాక్ష్యం ఇవ్వడానికి ఆ దావీదులో ఎన్ని రకాలు చూడాలి? చూస్తేనే కానీ యథార్థవంతుడని చెప్పలేం కదా. మనం ఎవరైనా చూస్తామండి, ఎవరైనా చూసినప్పుడు యథార్థవంతుడు కాదా, మోసగాడా, అన్యాయస్తుడా, లేదా నిజాయితీపరుడా అని మనం తెలుసుకోమా? ఒక వ్యక్తిని చూస్తే సాయంకాలానికి బార్ షాప్కి వెళ్తాడు, వాడిని యథార్థవంతుడని ఎవరైనా చెప్పగలరండి? ఈ సందులో మాట విప్పి గొడవలు పడి వాయిస్ అంతా వినిపించి గందరగోళం చేసేవాడిని యథార్థవంతులని చెప్పగలమా? ఏమంటే చెప్పరు. నా వైపు చూడండి, చెప్పరా? కానీ దావీదు దేవుని వైపు చూస్తున్నాడే తప్ప లోకం వైపు చూస్తున్నాడు కాదు. దేవుని స్తోత్ర. వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు దావీదు, అన్ని కూడా అవలంబించుకున్నవాడు దావీదు. అందుకే తన యథార్థతను కాపాడుకోవడానికి తన జీవితాన్ని పెట్టుబడిగా పెట్టాడు. హల్లెలూయా. తన జీవితాన్ని పెట్టుబడిగా పెట్టాడు. మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి చెప్పాలి. ఒకసారి ఈ సమయంలో మనం కొన్ని స్కాన్ చేసుకుందాం.
మనలో మాటలో యథార్థత ఉందా, మన ప్రవర్తనలో ఉందా, మన జీవితంలో ఉందా? మందిరానికి వచ్చినప్పుడే కూర్చుంటున్నావు, మందిరం దాటిన తర్వాత ఎలా ఉంటున్నావు అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను, వినండి. ఏదైనా తేడా ఉంటే కనుక, ఇప్పుడు తేడాలో పడితే కనుక నువ్వు పడిన చోట ఉండడానికి దేవుడు ఇష్టపట్ల, మీరు అక్కడి నుంచి లేగాలి, అక్కడి నుంచి ఒప్పుకుని విడిచిపెట్టాలి. అదే యథార్థత. దేవుని స్తోత్రం. ఒప్పుకోకపోతే అవన్నీ లోపలే సిస్టమ్ వేసి కూర్చుంటాయి. ఏమంటే యథార్థత అనేది మనంగానే తెచ్చుకోవాలి. దావీదో నువ్వు యథార్థవంతుడు అని నాకు తెలుసు అన్నాడు, అంతే. ఆమె చూసారా, ఒక రాజు చెప్పాలంటే మాట్లాడంటే సాక్ష్యం. ఒక రాజు ఒక వ్యక్తికి సాక్ష్యం చెప్పాలంటే ఆ వ్యక్తిని ఎంతగా స్కాన్ చేస్తే చెప్పగలడు. తర్వాత ఇక్కడ అదిగో దావీదు, యెహోవా జీవముతోడు నువ్వు నిజముగా యథార్థవంతుడమై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. మన దృష్టికి అనుకూలమే. పలానా వ్యక్తి మన దృష్టికి అనుకూలమే. ఆ వ్యక్తి అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు ఇప్పుడు అర్థం చేసుకున్నారా? మీరు కళ్ళు మూసుకుంటే నిద్రపోతారు. అలా కాకుండా నా వైపు చూడండి. కొన్ని మాటలు చక్కగా మన లోపలికి వెళ్ళిపోవాలి. అబ్రహం గారు వింటారా? వెళ్తున్నారు, కళ్ళు మూస్తున్నారు. ఏంటి ఈ శ్రేష్టమైన సమయం కాడికి వచ్చేసరికి ఆయనకి పాటలు పాడుకుంటే నష్టం లేదు, వాయిద్యాలు వాయించుకుంటే నష్టం లేదు. ఏమండి ప్రార్థన వాక్యం అనేసరికి రెండో నష్టం పడ్డానికి ఎవరికాడికి వాడికి అది వెళ్ళి బ్రతుకులు మారుతాయి, జీవితాలు మారుతాయి. ఆయన దృష్టికి అనుకూలంగా మారాలి. దేవుని స్తోత్రం. ఎవరి దృష్టికి అనుకూలంగా మారాలి? మనం దేవుని దృష్టికి మనం అనుకూలంగా మారితే అందరి దృష్టికి అనుకూలంగా మారుతాం. దేవుని దృష్టికి అనుకూలంగా లేవు, యథార్థపూర్ణుడిగా లేవు, ఎవరి దృష్టికి అనుకూలంగా ఉంటావు? ఇప్పుడు దేవుని దృష్టికి ముందు యథార్థవంతుడిగా ఉండి అనుకూలంగా ఆయనకి ఉంటే అందరికీ కూడా ఓకే. ఆయన దగ్గర కరెక్ట్ లేకపోతే ఎక్కడ సాక్ష్యం రాదండి, ఎక్కడ సాక్ష్యం రాదు. వాళ్ళు నిజంగా సాక్ష్యాలు చూస్తున్నామండి. అసలు ఏర్పాటు చేయబడ్డ వారు కూడా పడిపోతున్నారు. బైబిల్ ఏం చెప్పిందో అది చేయడం లేదు, ఎవరి ఇష్టం వారికి వెళ్ళిపోతున్నారు. ఎవడో చూస్తున్నాడంటే దేవుడు భయం కలిగి లేకపోతే చాలా డేంజర్ అండి. అది చాలా డేంజర్. బయట వారి గురించి మాట్లాడట్లా, ఇంట్లో వారు కూడా మన వాళ్ళు చాలా మంది ఇబ్బందులకు గురవుతూ ఉంటే యథార్థత ఏది, పరిశుద్ధత ఏది? అప్పుడు చెప్పగలరా? నా దృష్టికి నువ్వు అనుకూలవంతురాలువే అని దేవుడు చెప్పగలరా? కానీ దావీదులో 2 లక్షణాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. దావీదులో మొదట యథార్థపరుడు, 2 నా దృష్టికి అనుకూలంగానే ఉన్నావు అని చెప్తాడు రాజు. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమో ఇది. మన దోషాలు పోతద్దం పెట్టక్కర్లా. మన దోషాలు ఎన్ని కనపడతాయి అసలు? ఒక్కొక్క మనిషిలో దోషాలు వెతికితే ఎన్ని ఉంటాయి, పాపాలు వెతికితే ఎన్ని ఉంటాయి, మాటలు వెతికితే ఎన్ని ఉంటాయి, శరీరం పైనుంచి కింద దాకా స్కాన్ చేస్తే ఎన్ని ఉంటాయి, అన్ని దోషాలే. అయినా మహాకనికరం చొప్పున ఆయన రక్తం ఉంది, కడుక్కుని మళ్ళీ మారుతామని ఇట్లాంటి వాక్యాలు మన ముందు పెట్టి దేవుడు కాస్త ఎదురుగా నడిపిస్తూ ఉంటే మన బ్రతుకులు మారుతున్నాయి. ఇంకా ఏమైనా ఉన్నాయేమో నాకేం తెలుసు, మీలో కావచ్చు, నాలో కావచ్చు. ఇంకా ఏమైనా లోటు ఉందేమో. లేదంటే ఈరోజు ఈ వాక్యం ఇచ్చేవాడా? చెప్పండి, ఈ వాక్యం మన ముందుకు తీసుకొచ్చేవాడా? కాదు. దావీదు ఇలా ఉన్నాడు, రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. మన రాజు దగ్గర మనం సాక్షిగా నిలబడాలి. కొట్టండి చెప్పట్లా. మన రాజు దగ్గర మనము సాక్షిగా నిలబడాలి. ఏ రాజు? మన రాజు యూదా గోత్రపు సింహం అయినటువంటి యేసు రాజు. ఆయన మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. పలానా మహిమరాజు నా బిడ్డ అని చెప్పాలి. కూర్చున్న వారు మీ పేర్లు పెట్టుకోండి.
నా కుమార్తె నా కుమారుడు అని చెప్పాలి. సాక్ష్యం సాక్ష్యం పోతే బ్రతికేదండి. సాక్ష్యం పోతే క్రైస్తవుడు ఏంటి? సాక్ష్యం పోతే బ్రతికెందుకో? సాక్ష్యము కావాలి. తప్పుడు పోటీ చేసి పొరపాటు చేసి చేతులు ఎత్తేస్తావా వచ్చి ప్రభువా అని అంటే చేతులు కొట్టక ముందే మారాలి. మనం కొట్టక ముందే మన దోషాలు ఏంటో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏమంటే చివరి దశలో ఉన్నాం. ఈ రాజు దావీదు గురించి సాక్ష్యం ఇస్తే ఆ రాజు మన కోసం చెప్పాలి. అది సాక్ష్యం పోగొట్టుకోవడానికి ఎంత సమయం కావాలండి? బాప్తిసం పొందే నాటి నుంచి గుండెల మీద చెవి వేసుకుని చెప్పగలరా? నేను కరెక్ట్ గానే ఉన్నాను, నా భార్యతోనే ఉన్నాను, నా భర్తతోనే ఉన్నాను, నా ఇష్టానికి నేను పోలేదు, నేను జాగ్రత్తగా ఉన్నాను చెప్పగలరా? ఎంతమంది చెప్తారంటే కొంతమంది చెప్పగలుగుతున్నారు. ఇవాళ విచ్చలు పెడతాను, దోషాలు కప్పుకుంటున్నారు. కప్పుకుంటే పని అవదా? అవి ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరం పొందుతాం. మరింత ఘోరంగా తయారైన సమాజం అండి. ఇక్కడేమో భర్త ఉంటున్నాడు, ఎక్కడికో ఎగురుతుంది వెళ్ళి, అక్కడ ఎగురుతుంది వెళ్ళి. ఎగిరినప్పుడు బాగానే ఉంటుంది, వచ్చినప్పుడు ఎగరడానికి ఒక్కటి ఎగిరింది, ఇద్దరితో ఎగురుతుంది. తర్వాత ఇక్కడ ఒక్కడిగా ఉన్నాడు, నమ్మకంగా ఉండాలా? ఇక్కడ ఇంకోటి, అక్కడ ఇంకోటి. సంసారం ఏమైపోతుంది? దేవుని దగ్గర నమ్మకత్వం ఏమైపోతుంది? యథార్థత ఏమైపోతుంది? సంఘంలో వచ్చిన వాళ్ళు పిల్లలు కదా, ఆ పిల్లల్ని పిల్లలా చూసుకోవాలా? అలా ఎంతమంది ఉన్నారు? ఇలా ఇప్పితే నేను మొత్తం ఇదే ప్రసంగం అయిపోతుంది. యథార్థత కోల్పోతే దేవుడు వాడుకోడు. యథార్థత కోల్పోతే ఏదో ఒక్కరోజు ఒక్క నిమిషం చాలండి, ఉమ్మ వేస్తే ఎగిరిపోతాం, ఉమ్ములో కొట్టుకుపోతాం. ఎంత జాగ్రత్త ఉండాలండి జీవితమా? దేవుడి దగ్గర యథార్థంగా కూర్చోవడానికి మంచి మనస్సాక్షి కావాలి. ఈ మంచి మనస్సాక్షి లేకపోతే మనం ప్రతిరోజు అయ్యా నా మనసు నిలబట్టలే, నా బ్రతుకు బాగాలేదు, యథార్థత కోల్పోతున్నాను, నా బ్రతుకులు ఎంతో నిలబడాలనుకుంటే నిలబడలేకపోతున్నాను. అయ్యా దయతో నీ రక్తంతో కడిగయ్యా, నీ మనసు నాకు ఇయ్యి, నీ ఆలోచన చెప్పయ్యా, నీకోసం బ్రతుకుతానని నువ్వు తీర్మానం చేసుకుని మోకాళ్ళ మీద పడి ఎప్పటికప్పుడు ఉదయం కాలం చేసింది సాయంకాలం వరకు సరి చేసుకుని సరిదిద్దుకుంటే ఆ తండ్రి కనికరిస్తాడు. ఆ రూపంలోకి మారుతా, ఆ బ్రతుకులోకి మారుతా. ప్రతి ఒక్కరూ గొంగళ పురుగులే ఏమండి, ప్రతి ఒక్కరూ గొంగళ పురుగులే. గొంగళ పురుగులు అందరూ గొంగళ పురుగులు ఏం చేస్తారు? అవతలకి పడేస్తారు, దాన్ని చంపుతారు, కొడతారు, ఏదో అయిపోద్ది. అది మీదకి గురగురలు ఆడుతుంది. గొంగళ పురుగులే. ఈ గొంగళ పురుగు ఒక దశ వచ్చింది. ఆ దశ వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే, అయ్యా నా బ్రతికింత వరకు ఇలా బ్రతికాను, నా జీవితం ఇలా బ్రతికాను, నా బ్రతికంతా ఇలా చీయట్టున్నారయ్యా అని అది ఏకాంతంకి వెళ్ళి ప్రాంతంలో కూర్చుంటది. దాని లైఫ్ మారిపోతుంది. దేవుని స్తోత్రం. దాని స్టైల్ మారిపోద్ది. దేవుని స్తోత్రం. దాని రంగు మారిపోద్ది. దేవుని స్తోత్రం. దాని కలర్ మారిపోద్ది. దేవునికి మహిమ కలుగుగాక. గొంగళ పురుగులు లాంటి వాళ్ళు ఇక్కడ చేరదీసాడే. ఇంకా స్వభావం ఉండకూడదు. ఒకటి, యథార్థవంతుడిగా ఉన్నావు, నా దృష్టికి అనుకూలంగా ఉన్నావు. తర్వాత ఏమాత్రం నీ యందు తప్పు దోషము నాకు కనపడలేదు. తర్వాత చూడండి, సరదాలు నీ యందు ఇష్టం లేకున్నారు అని అన్నాడు. ఇక్కడ దావీదా, నువ్వు ఎలాంటో నాకు తెలుసు, నువ్వు ఎలాంటి జీవితం జీవించావో నాకు తెలుసు, కానీ వాళ్ళు నీ మీద ఇష్టం లేకున్నారయ్యా. ఏదైనా ఇబ్బంది జరుగుద్దేమో వద్దులే, ఇంకా నువ్వు మరి వెళ్ళాలి నువ్వు అన్నట్టుగా రిక్వెస్ట్ చేస్తున్నాడు రాజు. ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనకి చాలా మంది ఉంటారు, ఉండరా? నువ్వు ఇష్టంగా మారినా కానీ అవతల వాళ్ళు ఇష్టం లేక చాలా మంది ఉంటారు. ఇష్టం లేని వాళ్ళు ఏదో ఒకటి మాట, ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు, ఏదో దాడి చేస్తూనే ఉంటారు. కానీ నేను ఇష్టంగా ఉండవలసింది
మెప్పించవలసింది ఆయనకు. దేవుని స్తోత్రం. మనం ఎవరికి ఇష్టం అవ్వకల్లా, ఎవరికి ఇష్టం అవ్వకల్లా, ఎవరికి ఇష్టపడాలి? ఆయన ఇష్టపడాలి మన జీవితం కోసం. అది ఆయనకి ఇష్టమైతే చాలని మన బతిగా ఊరేగిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే చెప్పట్లా, ఊరేగిస్తాడు. ఆయనకి ఇష్టమైతే నేను ఊరేగిస్తాడు. ఆయనకి ఇష్టమైతే నీకు భుజానికి మోసేస్తాడండి, సంఖ్యకి మోసేస్తాడు, సంఖ్య పెట్టుకుని మోస్తాడు. ఆయనకి ఇష్టంగా మారాలి, ఆయనకి ఇష్టంగా మార్పు జరగాలి. వాళ్ళకి ఆ ఇష్టం లేదా? వాళ్ళ ఇష్టం నీకెందుకు? వాళ్ళ ఇష్టం నీకెందుకు? నీ ఇష్టం ఏంటి రాజా? నీ ఇష్టం ఏంటి డాడీ? నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా? కాదు. ఎవరు ఇష్టపడినా ఇష్టపడతారు, నువ్వు ఇష్టపడితే చాలు అని నిలబడాలంతే. యమరాజును కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడతారు. ఎవరో ఇష్టం కోసం నాకు ఎందుకంటే ఆయన ఇష్టపడ్డాడు అంతే చాలు. ఎంతో మంది ఎన్నో మాటలు వేశారు, లేని వార్తలు పుట్టించారు, ఏంటి రకరకాల పరిస్థితులు చేశారు. వాళ్ళకున్న మనసు అది, కానీ దేవుడికి ఉన్న మనసు ఉంది చూసారా, అది వెన్నపోస్తున్నట్టు మనసు అండి. ఆయన దృష్టికి మనము అనుకూలమే. ప్రజల దృష్టికి అనుకూలత ఉండదు, ఎప్పటికీ ఉండదు. మంచి చేసే వరకు అప్పటిదాకా నేను ఎత్తేస్తాను. ఎక్కడికి? మొలక చెట్టు అంటారు చూడండి, మొలక చెట్టు ఎక్కితే బాగుంటుందా? మొలక చెట్టు అక్కడ దాకా ఎక్కించేది, అక్కడి నుంచి పడేస్తారనమాట. కానీ మన దేవుడికి ఇష్టమైతే ఆయన ఎక్కలేనన్ని కొండలు 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 ఎక్కిస్తాడు. దేవుని స్తోత్రం. శిఖరాల దగ్గరికి తీసుకెళ్తాడు ఆయన. ఆయనకి నచ్చాలి. దావీదు వాడికి ఇష్టం లేదా అంటే అప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఫిలిష్తీయుల సర్దారు దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖంగా వెళ్ళు. నువ్వు ఏదైనా చేస్తావేమో, వాడికి ఇష్టం లేదు, ప్రతికూలత ఎదురవుద్దేమో, వద్దు అంటున్నాడు. ఏమన్నా ప్రతికూలతలు కూడా మనకి ఎన్ని ఎదురవుతాయి? ఎదురవ్వా? మన జీవితంలోనూ మన బతుకులోనూ ఎదురొచ్చేవాడు కూడా మాట్లాడతాడు, ఎదురొచ్చేవాడు మాట్లాడతాడు. అసలు పిచ్చోళ్ళు కూడా మాట్లాడతారండి. పిచ్చోళ్ళ ఏమి తెలియకుండా మాట్లాడడానికి ఎన్నో ప్రతికూలతలు మనకి జీవితంలో రావాలేదా? లేవంటారా? ఉన్నాయి. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా కానీ దావీదు దేవుడి కోసం నిలబడ్డాడు, రాజు దగ్గర నిలబడ్డాడు. నీవు నేను ఆ రాజు దగ్గర నిలబడాలి. తర్వాత చదివి తొందరగా ముందుకు వెళ్ళిపోతాడు అంటున్నాడు. ఇలా ప్రతికూలత ఉంది కదా, వాళ్ళు ప్రతికూలతమైన దాన్ని చేయకున్నట్లు నీవు తిరిగి నీ స్థలానికి సుఖంగా వెళ్ళిపో. సరే, ఎవరైనా పంపించేస్తే ఏమంటారు చెప్పండి? సుఖం శుభ్రమైపోయాయండి, శుభ్రంగా మొట్టమొదటి కట్టుకుని వెళ్ళిపోవచ్చు. వేసేసి కూర్చుంటే ఇంట్లో బాగుంటుంది ఎండకి. ఏమన్నా శుభ్రంగా ఏదో తింటి ఇంట్లో కూర్చుంటే సరిపోద్ది. కానీ ఎక్కువ జబ్బులు వచ్చేస్తాయి. ఇంట్లో కూర్చున్నా సుఖంగా ఉన్నా జబ్బులు పెరిగిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో పని చేస్తూ ఉండండి కదా. మీరు అందరూ పని చేసేవాళ్ళు లేదు, అందరూ కష్టపడేవాళ్ళు. ఇక్కడ కష్టపడకుండా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. ఏంటి? సుఖంగా వెళ్ళిపో, సుఖంగా వెళ్ళిపో. ఇవాళ ఎంత సుఖాన్ని ఎదుర్కొన్నారండి ప్రజల? అంత సుఖమే. టిక్కు 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 నొక్కలే, ₹1,00,000 ఇందులో పడాల. నిజమా కాదు చెప్పండి? ఒకప్పుడు కష్టం అంటే చెమట ఏంటి, పొలం ఏంటి, కోత ఏంటి, ఇవన్నీ అక్కడ పెడితే అర్థం అవుద్ది. అవే అలాంటివి ఏమీ లేవు కదా. ఇప్పుడు ఉన్నాయా? లేదు. కంప్యూటర్ దగ్గర కూర్చోవాలి, టిక్కు 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 కొట్టాలి, ₹1,00,000 జీతం పడాలి. ఇప్పుడు అంత సులువైన మార్గాలు. ఆనాడు పాది పని చేస్తే ఆ ఇల్లు గడిచేది కాదు. కానీ ఆ రోజున రోగాలు లేవు. దేవుని స్తోత్రం. ఆ రోజున రాయిల్లో ఉన్నారు మనుషులు, ఆ రోజున బలంగా ఉన్నారు మనుషులు. స్వార్థాలు లేవు, స్వార్థాలు లేవు. ఈ ఇంటి అమ్మాయిని పట్టుకొచ్చి ఈ ఇంట్లో పెట్టేసుకోవాలని ఆలోచన లేవు. ఈ అబ్బాయిని పట్టుకెళ్ళి అక్కడ రోల్లో వేసుకోవాలని లేవు. ప్రేమలో అట్లాంటి ఇట్లాంటివి లేవు. నిజంగా ఎవరైనా ఒక అమ్మాయితో మాట్లాడాలంటే ఎదురు వెళ్ళి అమ్మాయితోటి ఎంత భయమో. నిజమే కాదంటారు చెప్పండి? ఎంత భయమో. ఇప్పుడు ఫోన్లు, మెసేజ్లు, సాటింగ్, ఇది అది మొత్తం
ఎన్ని రకాల సినిమాలు, సుఖాలకు అలవాటు పడిపోయిన జీవితం, పనికి రాకుండా పోతారు. సుఖాలకు అలవాటు పడి కష్టపడాలి. ఇంట్లో ఇక్కడ తీసి అక్కడ పెట్టరండి పనులు. ఆడపిల్లలు ఇప్పుడు కొంతమంది ఉన్నారు, అందరూ కాదండి, నాకు క్షమించండి, అందరూ కాదు ఏంటి, అందరిని అనట్లేదు నేను. మళ్ళీ యూట్యూబ్ చూసిన తర్వాత నా మీద మీరు అనవచ్చు, ఎందుకంటే కొందరు, అందరూ కాదు. అసలు డ్రెస్సులు మారిపోయినాయి, విధానాలు మారిపోయినాయి, సబ్జెక్ట్ మారిపోయినాయి. సుఖం, దావీదు అలాంటి సుఖపడే జీవితంకు అలవాటు పడ్డవాడు కాదు. దేవుని స్తోత్ర. రన్నింగ్ అవుతుందా? సుఖపడ్డవాడు కాదు. దేవుని దగ్గర పాదాల దగ్గర గడుపుకొని యథార్థత నేర్చుకున్నవాడు, అనుకూలంగా ఉన్నవాడు, యథార్థంగా ఉన్నవాడు, భయభక్తులు కలిగిన వాడు దావీదు. అంతేకాదండి, గొర్రెలు కాసుకుంటే ఆ ఎడారిలోకి వెళ్తే ఆ ఎడారిలో ఎంత శ్రమలో, ఎన్ని అనుభవాలు. అలా కష్టపడిన దావీదండి. అప్పుడు అంటున్నాడు కదా, సుఖపడడానికి ఏమి అచ్చుకోట్ల. కొంతమంది అంటారు, అక్కడ పెట్టామా, తీసి అక్కడ పెట్టు, కొంచెం తీసి అలా పెట్టు, అలా పెట్టు. చెప్పటమే కానీ చేయరు, ఒళ్ళు అవ్వదు కాదంటారు. చెప్పండి, సుఖానికి ఏమాత్రం అలవాటు పడద్దు. పొద్దుటి రండి సాపలయ్యండి, పొద్దుటి రండి తొడవండి, పొద్దుటి రండి ఇక్కడ సత్యం పని నీ బాధ్యత. అది ఆదివారం వచ్చేసరికి ఎవరిది? మందండి. దేవుడు పని అండి. బే అలా చేసుకుంటారులే, అలా చూసుకుంటారులే. నువ్వు ఎంత ఉంచుతావో అంత ఆశీర్వదించబడతావు అంతే. కొన్ని చోపట్లో ఎంత ఉంచుతావో, నువ్వు నడుము ఉంచుతావో, ఒళ్ళు ఉంచుతావో, మనసు ఉంచుతావో, ఏదైతే ఉంచుతావో దానికి తగినట్లుగా ఆశీర్వాదాలు ఉంటాయి అంతే. సేవకు వచ్చినప్పుడు అండి కొంతమందికి బాగా మీకు మోస్ట్ పాస్టర్స్ ట్రైనింగ్ ఇచ్చేవారండి. ఆ ట్రైనింగ్ ఏంటంటే ముందుగా బాత్రూమ్లో కడగడం. బాత్రూమ్ ఇచ్చి నేను కడగను, నేను సుఖంగానే కూర్చుంటాను వాక్యం దగ్గర ఫ్యాన్ కింద. అంటే ఈరోజు గొప్ప సేవకులు అయ్యి ఉన్నారండి వాళ్ళు. బాత్రూమ్లు కడిగే పని కాడి నుంచి మొదలుపెట్టిన పని గొప్ప గొప్ప సేవకులుగా మారిన రోజులు ఉన్నాయా లేవా? సుఖమా దావీదుకి తెలీదు. కొంతమందికి సుఖపడడం అంటే భోగం బాగా ఎక్కువ, కానీ ఆ సుఖానికి అలవాటు పడకండి, చాలా డేంజర్. ఆ చెట్ల కింద కూర్చున్నావా, ఆ చెట్ల కింద సర్కస్ చూడండి. సర్కస్ చూడు, నాకు 4S బండి ఉండేది, బండి పాత కొనుక్కున్నాను. కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కడి, వ్యాపారం విడిచిపెట్టి వచ్చేసాను. వచ్చిన తర్వాత సేవకి ఎలా అయ్యా బాబు అంటే, సేవకి నేను వెళ్ళన్నాను. వెళ్ళంటే ఏం చెప్పాలో తెలియదంటే సాక్ష్యం చెప్పి ప్రారంభించానట. అలాగా ఆ బండి ఒక మైక్ ఏమో ఎవరో యాంప్లవర్, చిన్న యాంప్లవర్ కొనిచ్చారు, 2 కొట్టాలు, దానికి ఒక బ్యాటరీ, ఇవన్నీ బ్యాటరీ కొనుక్కొని ఆ వెనకాల సర్కస్ షోడు అటు నేను ఇటు. సర్కస్ షోడు కట్టుకుంటాడు కదా, బరకాలు అవి కట్టుకుంటాడు. అలా వచ్చి ఉంటే గుర్తుంది కదా మీకు, గుర్తుంది? సర్కస్ షోడ్లాగా వచ్చి కట్టుకుని అక్కడ దింపుకుని మళ్ళీ బరకాలు కట్టుకుని అట్టి మొక్కలకి మైకులు కట్టుకుని, అట్టి చెట్లకి మైకులు కట్టుకుని, నిజం కదా మరి. అయ్యేమో తాళ్ళు ఊడిపోతూ ఉండి పడిపోతూ ఉండి. ఆ రీతిగా రోడ్డు మీద ప్రారంభించబడ్డది ఈ సేవ, ఈ కలవరి స్వస్థ మందిరాలు. ఈరోజు మహిమరాజు డ్రెస్ అప్పుడు మారలేదు, ఇప్పుడు మారలేదు, కానీ కొంచెం దేవుడు అక్కడ శ్రమను చూసి కాస్త ఎవరు పెట్టాడు. దేవుని స్తోత్ర. నువ్వు కష్టపడతావేమో, సుఖపడతావయ్యా, శ్రమ పడతావేమో, ఓ స్థాయిలోకి వస్తావు. ఇప్పుడు నిజంగా కష్టపడతలేదని ఎవరు నేను అండి, చాలా మంది కష్టపడుతున్నారు. సాయంకాలానికి సగం డబ్బులు పైనే మందు షాప్కి పోతాను. ఒక సుఖం ఏంటి, మందుకి వెళ్తుంది, మందు షాప్కి వెళ్తుంది, మందుకి వెళ్తుంది, మందు షాప్కి వెళ్తుంది, 2 వెళ్ళిపోతుంది. కానీ దావీదు సుఖం అనేది ఎరగడండి. కష్టమే తెలుసు ఆయనకి. ఇవన్నీ అవసరం అంటారా మనకి? ఇవన్నీ అవసరమా? ఇవన్నీ చెప్పాలా? ఈ పాస్టర్ గారు ఏంటి ఇలా మొదలెట్టారు అనుకుంటున్నారా? ఇవన్నీ మనకు తెలియకపోతే మన జీవితం ఎలా మారుతుంది, మనం ఎలా దిద్దుకుంటాం. మనం నడుచుకోవాలంటే ముందు నేను అక్కడ
ఏమంటే రాత్రి పగలు అక్కడ వంచుతున్నాం అంటే మోకాళ్ళ ఎక్కడ దేవుని సన్నిధిలో ఒక్కొక్క రోజు 3 గంటలు పడుకుంటామంటే మళ్ళీ పరిగెట్టాలి స్వార్థకి ఎక్కడో ఒకడికి సుఖపడవచ్చుగా ఏసీ వేసుకుని పడుకోవచ్చు నేను పడుకోవచ్చు తాట తీసి కూర్చోబెడతాడు ఏంటనుకుంటున్నాను అర్థమైందా నీ పని అప్పగించాను పడుకోవడం కాదు పడుకునే టైం ఉంది పడుకుంది కానీ నడు అని చెప్పి పంపించినప్పుడు వెళ్ళకపోతే కుదురుతా వెళ్ళాలి ఇప్పుడు ఎండలో మొన్న శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మా టీం అంతా కలిసి మేము పాలకొల్లు ప్రాంతంలో ఏనుగుల మేడ నుంచి ఎడ్ల బజార్ వరకు పత్రికలు పంచుతూ వెళ్ళాం మధ్యాహ్నం 1 గంటన్నర అయింది మిట్ట మధ్యాహ్నం ఎండ సుఖపడవచ్చు కదా ఏదో చెప్పేసి సాడీలు చెప్పేసి ఇంటికి పోవచ్చుగా ఇంటికాడ కూర్చోవచ్చు కదా ఎంత చేస్తామో అంత ఆరోగ్యం ఇస్తాడు ఎంత కష్టపడతామో అంత సుఖం ఇస్తాడో కానీ ఇప్పుడు చేయగలిగిన చేయగలిగిన శక్తి నీకు ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోడం పని కుదరదా దావీదుకి అది తెలుసు అండి దావీదుకి అది తెలుసు అందుకే అంటున్నాడు కదా ఇక్కడ చూడండి వాళ్ళు ఎలా ఉన్నారయ్యా నువ్వు సుఖంగా వెళ్ళిపో అంటే అప్పుడు అంటే దావీదు నేనేమి చేసిని నా ఏలిన వాడవగు రాజా నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండునట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనై నా యందు తప్పేమీ కనబడినని ఆకీషుని అడిగింది. ఇక్కడ చూడండి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవచ్చు కదండి ఈయనకి ఎందుకు బాధ రాజా నేనేం చేశానయ్యా నన్ను ఎందుకు పంపిస్తావు నేనేం చేశాను దేవుని దగ్గర ఇలాగ ఉండాలి డాడీ నన్ను వెళ్ళిపోమనొద్దయ్యా ఇలా చూడండి డాడీ నన్ను గిట్టేయొద్దయ్యా నీ సన్నిధి నుంచి నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు నేనేం చేశానయ్యా ఇప్పుడు ఏదైనా చేశాననుకో నన్ను క్షమించు నన్ను మాత్రం పంపొద్దు నన్ను మాత్రం వెళ్ళవద్దు నీ సన్నిధిలోంచి గిట్టేయొద్దని ఈ రాజు దగ్గర మనం అడుక్కోవాలి దేవుని స్తోత్రం ఇలా అడుక్కోవడం ఏంటంటే అన్నారా అడుక్కోవడం అంటే యాచన అనేది అడుక్కోవడమే తెలుసా లేదా మీకు యాచన అనేది అడుక్కోవడమే ఇది తప్పులేనిది అడుక్కోవచ్చు ఇక్కడికి ఎవరో వచ్చారు సుశీలమ్మ గారు దీనంగా అడిగింది రాయిగా పక్కన దాడి జాయిగా అడిగింది కేకేస్తుంది అక్కడ దీనంగా 10 రోజుల నుంచి తినలేదు అన్నట్టు కేకేస్తుంది రోజు తింటది ఎందుకంటే రోజు అలాగే చోట్ల దొరుకుతుంది తింటది కానీ పిలుపు ఎక్కడి నుంచి వస్తుందంటే లోపల నుంచి అసలు ఇవాళ ఒక గంటలో అయిపోద్ది అన్నట్టుగా కేకేది అమ్మా సుశీలమ్మ గారు 3 రోజులు అయిందమ్మా అని ఇలా మొదలెడుతుంది అయ్యి బాబు 3 రోజులని మనకు కనపడిపోతుంది మనకి ఇబ్బంది ఏదో పెట్టాలని లేదమ్మా తర్వాత చూద్దాం వెళ్ళు అని మళ్ళా మొదలెడుతుంది మళ్ళా మొదలెట్టిన తర్వాత అసలు నీకు ఎంత గొప్ప మంచి మనసు అమ్మా నీదే ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎవరిని ఖాళీగా పంపించవమ్మా నువ్వు ఇంత కాదు అంత కాదు అని ఇలా లేపైతే నీ మనసు ఏమైపోతే నీవు తినేది కూడా పట్టుకుని పెడతావా పెట్టవా మన రాజు దగ్గర అలా వెతికిపోవాలి దేవుని స్తోత్ర అయ్యా నేనేం చేశాను అయ్యా నా బ్రతుకు నేనేం చేశానయ్యా నేను దావీదు అడుగుతున్నాడు అంటే అక్కడ అంటున్నాడు కదా నేనేం చేసేది నా ఏలిన వాడా శత్రువులతో యుద్ధం చేయటికై నేను రాకుండానట్లు నీ యుద్ధకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడు నా యందు తప్పేముంది తప్పేం కనపడుతుందయ్యా నన్ను ఎందుకు పంపించేస్తావయ్యా అని అడుగుతున్నాడు ఇప్పుడు చెప్పండి మన దేవుని దగ్గర ఎస్సయ్యా నా ఎందేమన్నా తప్పుందా తప్పేమీ లేదని చెప్పగలమా ఆ రాజు దగ్గర తెల్లవారు ఎత్తే 100 అబద్ధాలా మనం 100 ఆడలేదండి మీరు 100 అబద్ధాలు అంటారేంటి 100 అబద్ధాలు ఆడేవా మేము అని నా మీద దెబ్బలాడు వచ్చు మీరు ఇప్పుడు ఒకటైనా ఎప్పుడైనా మాట్లాడలేదా ఒక్క అబద్ధమైన ఆడలేదా ఒక్కటేంతో 100 అంతే ఒక పొరపాటు ఎంతో అన్ని పొరపాట్లు అంతే కానీ దావీదు దగ్గర అది లేదు తప్పు లేదు
ఈ క్వాలిటీస్ ఉండాలి ఉండాలి. నా ఏలిన వాడు నీ యుద్ధం నుంచి వచ్చినప్పుడు, నీ దగ్గరికి వచ్చినప్పుడు, అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎలా ఉన్నారు, నా ఎంత ఏమైనా తప్పుందా? ఎంత ఉండాలండి ఇలా అడగాలంటే రాజు దగ్గర. అందుకే ఏదైనా చిన్న మాట మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడుకోండి, ఆలోచించి మాట్లాడండి. ఇప్పుడు ఎక్కడో ఉంటారు, వాళ్ళ గురించి నోరు పరేసుకుంటారు. పరేసుకుంటే ఏమవుతుంది? సాక్ష్యం పోతుంది, అక్కడ ఉండదు. ఎవరో గొడవ నీకెందుకు? నీ గొడవ, నీ ఇంటి గొడవ, ఏసే గొడవ, ఏం చూసుకోవాలి తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం. తెలియనప్పుడు మాట్లాడడం కదా, తెలియనప్పుడు ఏదో మాట్లాడేస్తాం. కానీ వాక్యం మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? కరెక్ట్ చేసుకోవాలి, చెప్పాలి దేవుని దగ్గర. ఎస్సయ్యా, నేనంత నా ఎందేముందయ్యా, ఎలా బ్రతుకుతున్నాను చూడయ్యా అని ఎవరి దగ్గర మనం మాట్లాడాలి? యేసయ్య దగ్గర మాట్లాడాలి. తప్పు చేసిన తర్వాత అయ్యా నా ఎందేమో అలా ఉందో చూడయ్యా అని అడగలమా? అడగలమా? అనలేం. అది చేయకుండా ఉండి దేవుని మనస్సును కలిగి ఆయన ఇష్టాన్ని చేస్తూ ముందుకు వెళ్తే మన ఎందుకు తప్పేమీ ఉండదు. తప్పులు చేయడం సహజమే కదా జనాలకి, అంటే పొరపాట్లు చేయడం సహజమే కదా. మనం తెలిసింది కదా ఆ తప్పేదో, నీకు ఆ పొరపాటు ఏదో తెలిసింది కదా. తెలిసినప్పుడు ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గరికి వచ్చి పడి, అయ్యా నేను పొరపాటుగా వాళ్ళ గురించి మాట్లాడానయ్యా, వీళ్ళ గురించి మాట్లాడానయ్యా, అనవసరంగా నోరు పారేసుకున్నామే. మన అంతరాత్మ మొత్తం చెబుద్ది కదా, చెప్తుందా? చెప్పినప్పుడు ఏం చేయాలి? వెంటనే లోపడాలి అంతరాత్మకి. దేవుడు అంతరాత్మతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు పాదాల మీద పడి, అయ్యా నీకు పొరపాటింది, చేయను, నా ఎందుకు కాస్త కనికరము చూపయ్యా అని చెప్పి మనం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలి. ఇవన్నీ దావీదులో ఉన్నాయి. ఈ దావీదు జీవితం అంతా రాజు తెలుసు. వెళ్ళిపోతే సుఖమే, సేవ విడిచిపెట్టి వెళ్ళిపోతే సుఖమే. అక్క సేవ విడిచిపెట్టి వెళ్ళిపోతే సుఖమే. ఈ ఆటుపోట్లకి ఎన్నోసార్లు అనుకున్నాను. పాస్పోర్ట్ రెడీగా ఉన్నాయి, అక్కడ కూడా ఏదో పత్రికలు పంచుకొని ఏదో పని చేసుకుని మొత్తం కాలక్షేపం చేద్దామా అని అనుకున్నా. సరే ఈ సేవలో ఎదురవుతున్న పరిస్థితులు బట్టి ఏదో వ్యాపారం చేసుకుని పోతే వదిలిపోద్దా అని అనుకున్నా. వినాలి, కళ్ళు తెరిచి వినాలి అనుకున్నా. నేను మరలా ఆలోచించా, అమెరికా వెళ్ళినా అక్కడ పట్టుకుని ఇక్కడికి తీసుకొస్తాడు, అది నాకు తెలుసు. ఏంటి, ఒక్క దెబ్బ కొట్టి మళ్ళీ పట్టుకొచ్చి ఇక్కడ పెడతాడు. ఏంటి, ఏ వ్యాపారం ఇంకోటి తీసుకొచ్చి ముందు నేను ఎందుకు పిలిచానురా, నేను ఎందుకు నమ్మాను? నేను రోడ్డు మీద ఉన్నవాడిని తీసుకొచ్చానా, వ్యాపారస్తుని తీసుకొచ్చానా, అన్ని విడిచిపెట్టినప్పుడు పోషించానా, ఇంటికి నిలబెట్టానా? మరి నువ్వు ఎక్కడ పోతావు? హాస్పిటల్ పరిచయం విడిచిపెడతావా? సుమారు ధాన్యాతలు విడిచిపెడతావా? సంఘ పరిచర్యలు విడిచిపెడతావా? ఆన్లైన్ టీమ్స్ విడిచిపెడతావా? ప్రేయర్ టీమ్స్ విడిచిపెడతావా? పత్రికా పరిచయం విడిచిపెడతావా? నీకు ఇన్ని బాధ్యతలు, ఇన్ని పనులు అప్పగించాను కదా, ఎక్కడికి వెళ్తా? చెవు తిప్పేసి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అందుకే వెళ్ళలేదు. దేవుని స్తోత్రం. చెప్పండి కొట్టాడు సారి. తెలుసా మీకు, పిల్లలు మాట వినకపోతే ఇదివరకు ఇలా చెవి తిప్పేవారు కదా, గుర్తుందో లేదు మీకు? ఇలా చెవి తిప్పేసరికి వీళ్ళకి ఈ నొప్పి కాస్త మొత్తం బాడీ బాగా పాస్ అయ్యేవాడు. అప్పుడు కానీ మాట వినేవాడు. అలా చెవి తిప్పక ముందే మనం ఏం చేయాలి? డాడీ నేనేం చేశానయ్యా అని మార్చుకుని యథార్థంగా నిలబడాలి. అప్పుడు అంటున్నాడు చూడండి, అందుకు ఆకీషు దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావు అని నేను ఎరుగుతున్నాను. దేవుని స్తోత్ర. నీ మొఖాలు ఎలా కనబడాలి? నా ముఖం ఎలా కనబడాలి? ఎప్పుడు ఉసురు అంట కూర్చోవాలా? ఎప్పుడు ఏడుతూనే కూర్చోవాలా? నీ ముఖం ఎలా కనబడాలి? ఎదుటి వారికి ఎలా కనబడాలి? యేసయ్య రూపం కనబడాలి అంతే. దేవుని స్తోత్ర. ఏంటి, యేసయ్య పోలికలో నువ్వు కనబడాలి.
రాజు చెప్తున్నాడు, నువ్వు ఎలా ఉన్న దైవ దూతం అని కనపడుతున్నావు నా దృష్టి కట్టినాడు. అంటే అంత సాక్ష్యం ఇవ్వాలంటే ఎన్ని ఉండాలండి లోపల, ఎంతగా ఉండాలి లోపల, దేవుని యందు ఎంత భయం ఉండాలి, దేవుని యందు ఎంత భక్తి ఉండాలి, ఎంత సహవాసం ఉండాలి. దావీదుకి ఏమా ఎంత ఉండాలి, అవన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆ రాజు సాక్ష్యం ఇస్తున్నావు, నువ్వు దైవదూతలా కనపడుతున్నా. ఇప్పుడు మనం కొంతమంది చూస్తున్నాం, దెయ్యాలే కనబడుతున్నాం. దెయ్యాలు ఏంటి, దెయ్యాలని ఎందుకంటున్నాను తెలుసా? ఏమా ఇటు చూడండి, దెయ్యాలని ఎందుకంటున్నాను తెలుసా? వీళ్ళ మొక్కలు అసలు ఎప్పుడు నవ్వుతూ ఉండవు. ఈ మొక్కలు ఎప్పుడు నవ్వుతూ ఉండవు. ఎవరు కనపడతారో వాళ్ళ మీద పడిపోదామా, అరుద్దామా, కేకలేద్దామా. మరి దెయ్యాలు కాకపోతే ఇంకేంటి, చూడండి దేవుని స్తోత్రం. ఏంటి ఈ దెయ్యాలు కనపడుతూ ఉంటాయి. దెయ్యాలు ఎలా ఉంటాయంటే, మాకు మా ఈదులో ఉన్నారు ఇద్దరు, చూస్తే చూడండి తిట్టుకోండి అవునండి, చూస్తే చూడండి తిట్టుకొని పొద్దున మొదలెడతారండి. అలా ప్రార్థనలోకి వచ్చేస్తే వాళ్ళు కేకలు బొమ్మలు ఎప్పుడు మారుతారో పరిస్థితులు అర్థం కాదు. ఎవరు ఉన్నారు అందులో, ఎవరు కనపడతారు? అసలు సిగ్గు అనేది లేదు బతుకులకి. ఓ తెల్లారితే మొదలు అరుపులు, కేకలు, బొమ్మలు. అప్పుడు చెప్పాలా, ఎస్ గారు ఉన్నారా రాయగ పక్క కొంచెం నా వైపు చూడండి. ఎందుకంటే కొన్ని మాటలు మనలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇది చాలా ఇద్దరు మధ్యలో ఉన్న సబ్జెక్ట్ని మీ మధ్యలోకి తీసుకొస్తున్నాను. మీకు చెప్పే వ్యక్తిని నేను కూడా ఫాలో అవుతున్నాను. ఇంకా అవునా ఉంటే నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను కూడా నేర్చుకున్నాను. నేను నేర్చేసుకోలేదు నేను అంటాను. ఏంటి ముఖంలో దెయ్యం కనపడాలా, దేవుడు కనపడాలా? ఆలోచించుకోండి. గట్టిగా మాట్లాడితే పొగరుగా మాట్లాడితే, బూతులు మాట్లాడితే, పడి ఎగిరిపోయి ఇతరుల మీదకి వెళ్ళిపోతే అవతల వ్యక్తులు ఏమంటారు? ఓరు బాబోయ్ పెద్ద దెయ్యంరా బాబు ఇది అంటారా? కానీ దావీదులో అట్లా లేవు. దావీదు ముఖం వెలిగిపోతుంది. యేసయ్య ముఖంలో సేమ్ దేవదూత ముఖం వలె ఉన్నాడు. ఎందుకు దేవదూత వలె వెలిగిపోతున్నాడు దావీదు అంటే, దినానికి 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 8 టైమ్స్ స్తుతి చెల్లించేవాడు. కొద్ది చెప్పట్లు సరే, ఇది 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 8 టైమ్స్ స్తోత్రాలు చెల్లించేవాడు అన్నిటికీ. మనం ఏం చేద్దాం? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం. ఏంటది? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం. పొద్దున్న టిఫిను 3 పూటలకి 3 రకాలు కాదు, చాలా రకాలు ఉన్నాయి. పొద్దున్న టిఫిను చాయ్, గ్రీన్ టీ. మధ్యాహ్నం వచ్చేసరికి భోజనం, దాంట్లో రకాల కూరేయటమే. స్తుతి ఉండదు, బతికి ప్రార్థన ఉండదు. ఆహారం ఇచ్చావా ప్రభువా, ఇది నువ్వు ఇచ్చింది నాయన, ఇది తింటాను, శక్తి పొందుకొని పరిచయం చేస్తాను ప్రభు అని ప్రార్థన ఉండదు. అంటే చాలా మంది లేని వాళ్ళు ఉన్నారయ్యా, ఈ ఆహారం వాళ్ళకు కూడా పెట్టయ్యా, నాకు ఇచ్చావయ్యా, ఏముండదు. మాంసం కొరైతే మొత్తం కలిపి లాగేస్తావు, ప్రార్థన అయిపోతుంది. దేవుని స్తోత్రం. పప్పు అయితే నీకు ప్రార్థన బలంగా వస్తుంది. పప్పు అంటే నిరసమే కదా, చికెన్ మటన్ అట్లా అడిగితే మంచి నీకు ఏముండదు. స్తోత్రం నీకు నాకు ఆత్రం మొత్తం మింగేస్తావు. అది పప్పు అయితే ప్రభువా అక్కడ వస్తుంది ప్రార్థన. ఏంటి దావీదు ప్రతి అంశంలో, ప్రతి నిమిషంలో దేవుడు గణపరిచిన దావీదు. అందుకే ఆయన దేవదూత ముఖము కనపడుతుంది. దేవుని స్తోత్రం. సరే, ఇవన్నీ కాదు కానీ కొంచెం ముందుకు వచ్చేస్తాను. సరే, దీన్ని చెప్తున్నావు కదా దావీదు, అయితే ఏం చేస్తావు తెలుసా? పొద్దుటే తెల్లవారుజాము వేసి ప్రయాణం. ఇది లాస్ట్ మాట. దేవుని స్తోత్రం. ఇంకా ఉంది కానీ నేను బాగా దాటుకుంటూ వచ్చేసాను. ఇంకా ఆయన వివరించడానికి సమయం సరిపోదు. ఏంటి పొద్దుటే ఉదయకాలంలో లేచి ఎప్పుడమ్మా 9 గంటలకు లేవండి. ఉదయకాలమే తెల్లవారుజాము 9 గంటలకు లేకండి. లేచి పరిగెట్టాడు అన్నాడా? ఎప్పుడు చెప్పండి, నోర్లు విప్పండి ఒకసారి. అమ్మా
తెల్లవారుజామున లేచి పెద్దలకడే చెప్పాడా? వేకువజామున లేచి వెళ్ళండి. మనం తెల్లవారుజాము లేకండి అంటే మనకి ఎప్పుడు తెల్లవారుజాము ఎప్పుడమ్మా? మనకి మ్యాక్సిమం 7-7:30 అవుతుందా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు కనపడిన దొంగలు, ప్రార్థన చేయని దొంగలు చాలా మంది ఉన్నారు. ఎప్పుడో దిగుతారు 7:30కి. మనం ఏదైనా అలసిపోయే రోజు అటు ఇటు అంటే పనులు 7:30కి లేవటం ఇంటికి కూడా మంచిది కాదు, ఒంటికి కూడా మంచిది కాదు. ఆడదంట ఎప్పుడు లేగాలి? సూర్యోదయం కాకమునిపే లేచి ప్రార్థనలో కూర్చొని ఇంటి పనులని చక్క పెట్టుకుని ఆడదానికి బైబిల్లో సూపర్ మాట. ఆమె మంచి స్త్రీ చేసి చూపించింది. అది కాస్త చదువుకోండి. సామెత గ్రంథంలో లాస్ట్ 28వ అధ్యాయంలో ఆమె చరిత్ర ఉంది. అక్కడ చదువుకుంటే అర్థం అవుతుంది. స్త్రీ ఎప్పుడు కూడా సోమరిగా ఉండకూడదు. ఏంటి? ఎప్పుడో లేకూడదు, ఎప్పుడో స్నానాలు చేయకూడదు. ముందుగానే వెళ్ళిపోవాలి. ముందు పనులని చేసుకోవాలి. తెల్లారిసరికి సగ్గు పెట్టేసుకోవాలి. ఏంటి? ఇప్పుడు దావీదేమన్నాడు? రాజేమన్నాడు? తెల్లవారుజామున వెళ్ళాడు. అందుకే యేసయ్య తెల్లవారుజామున లేచి వేకువ కాకముందే చీకటిగా ఉండగానే వెళ్ళి ప్రార్థన చేశాడు. రాత్రి అంతా ప్రార్థన చేశాడు, పగలంతా సువార్త చేశాడు. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసే అనుభవం మీకు ఎంతమంది కొంత చెప్పండి. తెల్లవారుజామున లేచి ఓకే, తెల్లవారుజామున లేచి ఓకే ఓకే. ఇంకా టైం పెట్టుకోండి. 5 గంటలకు లేవండి. 5:06 అయ్యేసరికి సూర్యోదయం అవుతుంది. 5 గంటలకు మనం 1 గంట కార్యాలు జరగాలంటే, యుద్ధంలో విజయం రావాలంటే, మన జీవితంలో పోరాటాలన్నీ కూడా గెలవాలంటే ఉదయకాల ప్రార్థన అవసరం. రాత్రులు కూర్చుంటామండి మేము. 1 గంట అవుతాం, 2 అవుతాం, 3 అవుతాం, అప్పుడు కూర్చుంటాం. 4:05 లేస్తాం. ఇంత సమయం దొరికితే ఆ టైంలో కనెక్ట్ అవుతాం. చెప్తున్నాను కదా, మేము పడుకునే టైం కూడా తక్కువ, 4 గంటలు 3 గంటలు ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ తెల్లవారి నుంచి ప్రార్థన చేస్తే ఎంత సమయం చేస్తారు మీరు? యేసు గారు ప్రార్థన ఎంత సమయం చేస్తారు ఇవాళ? ఉదయకాలం 5 గంటల నుంచి 5:30. ఓకే, గంట. నేను అడుగుతున్న దానికి కాస్త మీరు బాగుపడడానికి నా బాధ చెప్పండి. ఒకవేళ అలా లేకపోతే కనుక సెట్ అవ్వండి. మన జీవితాలు బాగుపడాలి, మన లైఫ్ సెటిల్ అవ్వాలి. ఇక్కడ సత్య పర్వమైన పోవాలి. అందుకే ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, దేవుని మందిరం ఉండాలి. ఇలా మాటల దగ్గర కూర్చుంటే బ్రతుకులు మారుతాయి. ఇక్కడ నిలబడినంతసేపు నాకు తెలియదు, ఏం చెప్తాను నాకేం తెలుసు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడిస్తాడో ఆయన ఇష్టం. అది వాక్యం అయింది. పనివాడిని ఇక్కడ పని 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 ఎవరండి? నేను పనివాడిని, ఆయన ఇష్టం. మరి మీ సంగతి ఏంటి? పాటర్ గారు మూలని అడిగేసి కడిగేస్తున్నారు. మీ సంగతి ఏంటి అంటే ఆల్రెడీ తెల్లవారుజాము నుంచి 2 గంటల ప్రార్థన అయిపోయింది. దేవుని స్తోత్రం. 2 గంటల ప్రార్థన అయింది. ఇప్పుడు ఇక్కడ వాక్యం దగ్గర ఉన్నాను, మరలా సన్నిధిలో ఉంటాను. అది అయిన తర్వాత ఇంకా 4 గంటల సమయం కూర్చోవాలి, 7 hours కూర్చోవాలి దేవుని సన్నిధిలో. ఏ విధంగా చేతనే 7 గంటలకు కూర్చోవాలి. ఇక్కడ 1 గంట, అక్కడ 1 గంట, ఉదయం 2 గంటలు ఉన్న గంటలన్నీ మళ్ళీ ప్రత్యేక ప్రార్థనలో కూర్చుంటాను. ఒక తీర్మానం చేసుకోండి. నేను చెప్పాను సాయంకాలం కాస్త ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు పెట్టుకోండి, కుటుంబంలో కూర్చోండి. నేను అవకాశం ఉన్నప్పుడు నేను వస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క కూడికి పెట్టుకోండి. ఇప్పుడు మరి ఇక్కడ అలాగా కూడుకోవట్ల, అక్కడ అలాగా కూడుకోవట్ల అంటే ఇంటింటిగా ఒక కూడుకు పెట్టుకోండి. మహిమరాజు పాస్టర్ గారు వచ్చినప్పటికీ మీరు ఆ వాక్యం చెప్పి వెళ్ళినప్పటికీ ఒక్కొక్కరు 5,000 10,000 జాగ్రత్త పెట్టుకోండి. అడిగామా? ఎప్పుడైనా అడిగామా? నాకు మంచినీళ్ళు కూడా వద్దమ్మా, నేను మంచినీళ్ళు కూడా నా మంచినీళ్ళు నేనే తెచ్చుకుంటాను, మీరు కూర్చోండి, మేము బ్రతుకులు మారితే చాలు అని నేను చెప్తున్నాను. నిజమా కాదు చెప్పండి?
కాస్త వచ్చిన వాళ్ళకి కొంత కాఫీ చాయ్ పెట్టి కొంత మెచ్చు పెట్టుకుని కొంత మంచి మాటలు వినిపించి 10 మందిని కూర్చోబెట్టి కొంత మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు ఎలాగే 40 దినాలని చక్కగా అందరూ చేసుకుని ఆరాధన చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకుంటున్నారు, చాలా మంచిదే, దేవుడిని ఆరాధించుకున్నారు. ఇప్పుడు మీకు అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? కనీసం ఇంట్లో ఒక కొడుకు పెట్టుకోండి. తెల్లవారుజాము అనుభవం మీకు కావాలి, ఆరాధించే అనుభవం కావాలి. దావీదుకు ఉంది. అందుకేనండి గొర్రెలు కాసుకునే స్థితి నుంచి, రాజు సాక్ష్యం ఇచ్చే స్థితి నుంచి చక్రవర్తి స్థానంలోకి వెళ్ళాడు. కొట్టండి చప్పట్ల. చక్రవర్తి స్థానంలోకి వెళ్ళాడు. ఆ దేవుడు మన దేవుడు కదా, అప్పుడున్న దేవుడు మన దేవుడు కదా. నిన్ను నన్ను ఎందుకు లేపడు? లేపుతాడు. అందుకే రాజు, ఆకీషు రాజు, దావీదు ఇద్దరి మధ్యలో జరిగిన ఈ మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పారు. ఈ చెప్పబడిన మాటల ప్రకారంగా దావీదు అనే సాక్ష్యము, గుణ లక్షణాలు కలిగి ఆ రాజు దగ్గర నిలబడ్డట్లుగా ఆ పరలోకపు రాజు దగ్గర మన గుణ లక్షణాలు, మన సాక్ష్యం, మన యథార్థత, మన పరిశుద్ధత కాపాడుకొని ఆ రాజు దగ్గర నిలబడితే యేసు ఈ లోకానికి వచ్చాడు. కన్య మరియమ్మ గర్భాన జన్మించాడు, పరిశుద్ధుడిగా వచ్చాడు, మాదిరి చూపించాడు. యేసు ఏ కల్మషం లేనివాడిగా జీవించాడు, మాదిరి చూపించాడు. నా పాపముల కొరకు, శాపముల కొరకు ఆ కల్వరి శిలువలో రక్తమంతా దారి పోసి, గాయాలు పొంది, దెబ్బలు తిని మనకు శిక్ష లేని జీవితం ఇవ్వడానికి ఆయన రక్తంలో కడిగి కొనుక్కొని రక్షణ భాగ్యం ఇచ్చి ఆయన సొత్తుగా, ఆయన పిల్లలుగా, ఆయన జనాంగంగా చేసుకుని మనకి విడుదలిచ్చిన గొప్ప దేవుడు. ఆయన ప్రాణం పెట్టి పునరుద్ధరణగా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ రాజు మళ్ళా రాబోతున్నాడు. వచ్చే టయానికి దావీదు వలె సాక్షి కలిగి సాగిపోతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఈ వాక్యం మనం అందరి హృదయాలు ఫలింపులోకి దేవుడు తీసుకొచ్చునుగాక. దావీదు వలె ప్రార్థనా పరులుగా మనం ఉండుముగాక. దావీదు వలె ఖచ్చితంగా యథార్థ పరులుగా ఉండుముగాక. దావీదు వలె ఆ రాజు దగ్గర మనం ఇప్పుడు ఒదిగిపోదుముగాక. ఇప్పుడు చెప్పండి.